రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగచ్చు. అంటే రేపు లేదా ఎల్లుండి అంటే రేపు 21 మంగళవారం కానీ 20 ఏప్రిల్ 22 బుధవారం రోజు ఏదైనా జరగచ్చు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా వాడు ఏదో చిల్లర బిత్తిరిగా వాడి బిజినెస్లు కాపాడుకోవడానికి ఏదో చేస్తూ ఉంటాడు. కానీ ఇజ్రాయెల్ వాడు పట్టాడంటే ఇరాన్ కన్నా మొండివాడు, ఇరాన్ కన్నా టాలెంటెడ్. ఎందుకంటే చుట్టూ ముస్లిం దేశాలున్న మధ్యలో ఉండే ఇజ్రాయెల్ ఎలా సర్వైవ్ అవ్వగలుగుతుంది, ఎలా ఒక్కొక్కడిని తాట తీస్తుంది అంటే వాళ్ళ ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే అది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి నెతన్యాహు స్టేట్మెంట్ చూడండి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో సాగుతున్న పోరాటం ఇంకా ముగియలేదన్నారు. యుద్ధంలో ఏ క్షణమైన కొత్త పరిణామాలు చోటు చేసుకోవచ్చు నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. అమెరికా కూడా మీరు ముందు మీ మనుగడ కాపాడుకోండి, మిమ్మల్ని లేపేస్తాం, మీ పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలని ఐటీ కంపెనీలు లేపేస్తాం, ఐటీ ఎంప్లాయీస్ లారా మీరు మానేసి ఇంటికి వెళ్ళిపోండి, ఆ కంపెనీలకి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో పారిపోండి అని కూడా చెప్తున్నారు. స్థిర నివాసం ఉన్న వాళ్ళు కూడా దగ్గరలో ఉండొద్దని చెప్తున్నారు. ఇంత బుడ్డదేశం అంతదాన్ని హెచ్చరిస్తుంది, వీడేం చెప్పట్లేదు. వీడు చేయాలి. ఇప్పుడు హమాస్ వాటి మీద కూడా ఎంతోమంది చెప్పారు, వినలే. ఎందుకంటే మహిళలు ఈ యుద్ధంలో పాల్గొంటున్నారండి పరోక్షంగా. మన డాక్టర్ మన దగ్గర అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ విషం కలపడానికి ప్రయత్నించిందిగా, ఆ టీంలో ఉందిగా. చిన్న పిల్లలు మరి బార్డర్లో ట్రైనింగ్ అవుతున్నారుగా. మరి అయ్యో అంటే వాళ్ళు రేపొద్దున వాడు ఎలా మారుతున్నాడు. మనకు అదే రీసెంట్గా దురంధర్ సినిమాలో కూడా చూపించారు కదా. ముక్కుపచ్చలా అంటే యువకులు 18 ఏళ్ళు కూడా నిండిన యువకులు చేతికి గన్ను తీసుకొని భలే ఉందిరా గన్ను అని మనుషుల్ని పెట్టెలు కాల్చినట్టు కాల్చేసి ఆనందపడుతుంటే అటువంటి వాళ్ళని ఉపేక్షించాలా, క్షమించాలా? చాలామంది మహిళల్ని చిన్నపిల్లల్ని అడ్డుపెట్టుకున్నారండి అని పెద్ద పోటుగాడుల కబుర్లు చెప్తూ ఉంటారు. మరి ఆ మహిళలే ఏమవుతున్నారు ఇప్పుడు? మొన్న విజయవాడలో ఒక మహిళ దొరికిందిగా, తీవ్రవాదంకి ఫేవర్గా ఉంటూ. మొన్న టీసీఎస్లో ఒక మహిళ హెచ్ఆర్ ఏం చేసింది? మగ మైనార్టీ వాళ్ళ దగ్గరికి హిందూ స్త్రీలను పంపించి వాళ్ళని లోబర్చుకునే విధంగా లవ్ జిహాద్ డ్రామా ఆడిందిగా. మరి అది మహిళే, ఇది మహిళే, ఆ అల్ఫలా యూనివర్సిటీలో డాక్టరు మహిళే. క్షమించాలా, ఉపేక్షించాలా? సో అంటే టాపిక్ అటు వెళ్తుంది. కానీ ఒకసారి చూద్దాం ఇక్కడ వీళ్ళు నిజంగా ఇజ్రాయెల్ వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందని. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో కలిసి మాట్లాడుతూ నెతన్యాహు ఇరాన్పై పోరాటం ఇంకా ముగియలేదు, పోరాటం కొనసాగుతుంది. ఏ క్షణంలో మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటే రేపు లేదా ఎల్లుండి ఏదో ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటే ఏదో ప్లాన్గా ఉన్నారు. ఇరాన్ వాళ్ళు ఎలా అయితే మొండిగా పేరుపేరో చిన్న దేశం పెద్దవాళ్ళని ఎదుర్కొంటుందో సూపర్ రా వీళ్ళు అని అనుకుంటున్నారో, వీళ్ళకి ఎలా కాదు, ఎలా దెబ్బ కొట్టాలో మాకు తెలుసు అనేలాగా ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించి తీరుతాయని ప్రపంచ స్వేచ్ఛాప్రియులకి ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని స్పష్టం చేశారు. లెబనాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అలీ రిడా అబ్బాస్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్లోని బింట్ జబీల్ పట్టణానికి హెజ్బొల్లా కమాండర్గా అబ్బాస్ ఉన్నట్లు తెలిపింది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్ అలా మాండేబ్ జలసంధిని తాము మూసివేస్తామన్నారు. ఒక్కసారి దాన్ని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికి సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి హుస్సేన్. ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలే. ఇవన్నీ మేకపోతా అంటే మేము కేవలం యుద్ధం చేయం, మేము మాకన్నా తక్కువ ఉన్నోడి మీదే బాంబులు వేస్తాం. ఏది అమెరికా స్థావరాల పేరు చెప్పి. ఎందుకంటే అక్కడ క్రూడ్ ఆయిల్ కీలకం కాబట్టి దాన్ని స్తంభింపజేస్తే ప్రపంచ దేశాలను స్తంభించిపోతాయి అని. అంటే మేము పోయినా వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది కన్నా సంకలు గుద్దుకునే టైపే తప్ప వీళ్ళకి ఎదిరించి పోటీ చేసే ఇది లేదు. ఈ హూతీలకు కానీ హమాసులకు కానీ లేకపోతే సమ్ XYZ వీళ్ళందరికీ కూడా. సో నెతన్యాహు ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. ఇది ట్రంప్ పిచ్చి కోతలు లాంటివి కాదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయా దేశాలు. భారత్కి మాత్రం అందరితో కరచాలనం చేస్తుంది, వసుదైక కుటుంబం కాన్సెప్ట్తో వెళ్తుంది కాబట్టి భారత్కు ఉండే ప్రమాదం అయితే ఉండదు.